ఎస్ గుడ్ ఈవినింగ్. నేను అశోక్. విజయసాయి రెడ్డి రాజీనామా అనేది ఏపీ రాజకీయాల్లో పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెను తుఫాన్ని రేపిందని చెప్పొచ్చు. రకరకాల డిస్కషన్ నడుస్తుంది. విజయసాయి రెడ్డి ఎందుకు రాజీనామా చేశారు, డ్రామాని తెలుగుదేశం పార్టీ అంటే కాదు, ఆయన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారు అనేది అటు ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా నంబర్ 2 స్థానంలో కొనసాగిన విజయసాయి రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీ ఎలా ఉండబోతోంది, అది కూడా పార్టీ అధినేతలు అండంలో ఉన్న సందర్భంలో ఆయన పార్టీని ముందుండి నడిపించాల్సింది పోయి పార్టీని వీడి బయటికి వెళ్ళిపోవటం అనేది ఇప్పుడు ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బలాగా అనిపిస్తుంది. సో అసలు విజయసాయి రెడ్డి ఎందుకు రిజైన్ చేశారు, రిజైన్ చేయాల్సిన కారణం ఏంటి? మనతో పాటు మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ గారు జాయిన్ అవుతూ ఉన్నారు. ఒకసారి ఆయనతో డిస్కస్ చేద్దాం అసలు ఏంటి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా డొక్క మాణిక్య వరప్రసాద్ గారు కూడా ఆ పార్టీలో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అంతేకాకుండా వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా ఆయన పనిచేశారు. మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం డొక్క మాణిక్య వరప్రసాద్ గారికి ఉంది. నమస్తే డొక్క మాణిక్య వరప్రసాద్ గారు. నమస్తే అండి అశోక్ గారు. నమస్తే. ఎలా చూస్తారు సార్ ఇది విజయసాయి రెడ్డి రాజీనామా మీద రకరకాల డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక సీనియర్ రాజకీయ నేతగా ఆ పార్టీలో కూడా పనిచేసి వచ్చిన అనుభవంతో ఏం చెప్తారు మీరు? ఇది ఈ విజయసాయి రెడ్డి గారి రాజీనామా ఆ పార్టీ అంతర్గత వైఫల్యాలను తెలియజేస్తూ ఉంది. అది ఇంకా మునిగిపోతున్న పడవ అనేది ఒకటి అర్థమైపోతూ ఉన్నది. చాలామంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు, ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకా రాజకీయ భవిష్యత్తు ఆశించేవాళ్ళు, ఏదో ప్రజాసేవ చేయాలనుకున్న ఎవరు కూడా ఆ పార్టీలో కొనసాగడానికి ఇష్టంగా లేరు. వేరే ఆప్షన్స్ని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎట్లా ఉంటుందో చూడాలి. మొత్తంగా ఆ పార్టీ అయితే మునిగిపోతున్న నావ. అంటే విజయసాయి రెడ్డి లాంటి కీలకమైన వ్యక్తి బయటికి వెళ్ళిపోవటం, ఇప్పుడు చాలామంది నేతలు వెళ్ళిపోయారు. ప్రభుత్వం మారగానే 11 సీట్లకు ఆ పార్టీ పరిమితం అవగానే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు పెద్దగా డిస్కషన్ రాలా. సో రాజకీయాలు అన్నాక అంతే ఉంటుందని. కానీ విజయసాయి రెడ్డి చాలా కీలకమైన వ్యక్తి, పార్టీలో నంబర్ 2గా ఉన్నారు. ఆయన విడిచిపెట్టి వెళ్ళటానికి కారణం ఏమనుకుంటూ ఉన్నారు? అంటే ఒకటి పత్రికల్లో రకరకాలు వచ్చినాయి. సాయిరెడ్డి గారు ప్రెస్ మీట్లో చాలా విషయాలు చెప్పారు. నాకున్న సమాచారాన్ని మీకు నేను షేర్ చేస్తాను. నాకు వచ్చిన ఇన్పుట్స్ సమాచారాన్ని. ఇప్పుడు సాయిరెడ్డి గారు పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైల్లో 16 నెలలు గడిపిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక లావాదేవీల్లో, ఆర్థిక సామ్రాజ్య విస్తరణలో చాలా కీలకమైన వ్యక్తి. ఆర్థిక విషయాల్లోనే ఆయన అంత దిట్ట, అన్ని కష్టాలు అనుభవించిన వ్యక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంకా 4 సంవత్సరాలు రాజ్యసభ ఉండగానే వదిలేస్తున్నాడంటే ఈ విషయం చాలా సీరియస్ విషయం. పార్టీలో జరుగుతున్న అంతర్గతంగా జరుగుతున్న పెద్ద సంక్షోభం ఇది, అంతర్గత సంక్షోభం ఇది. ఈ సంక్షోభాన్ని మనం సింపుల్గా సాయిరెడ్డి గారికి ఏదో నేను వ్యవసాయం చేసుకోవడానికి మానుకుంటున్నాను అని అంటే మీడియా ఆ విధంగా ఆలోచిస్తాం అనేది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా వైసీపీలో ఉన్న సంక్షోభానికి పెద్ద ఇండికేషన్ ఇది. అంటే నేను వ్యక్తిగతమైన కారణాలతోనే వెళ్ళిపోయానని ఆయన చెప్తూ ఉన్నారు. వేరే పార్టీలో చేరబోనని కూడా చెప్తూ ఉన్నారు. బహుశా అందరూ అనుకున్నది ఏంటంటే బీజేపీలో చేరతారని, అది కూడా లేదంటున్నాడు ఆయన. నో ఆయన ఈరోజు చెప్పిన విషయం అది. ఈ రోజుకి అన్న విషయం ఏంటంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరదలుచుకోలేదు, నేను వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు ఆయన. సాయిరెడ్డి గారు ఊరుకుంటాం ఏంటంటే ఆయన 1,00,000 కోట్ల సామ్రాజ్యాన్ని, ఆర్థిక సామ్రాజ్యాన్ని జగన్ కోసం నిర్మించిన వ్యక్తి రాజకీయాలు వదిలేసి వ్యవసాయం చేసుకుంటారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ నమ్మితే అంతకంటే ఫూలిష్నెస్ ఇంకోటి లేదు. ఆయనకి ఏదో ప్లాన్స్ ఉన్నాయి, ఆ ప్లాన్స్ అప్రాపరేట్ టైంలో బయట పెడతారు. అంటే పొద్దున కొంతమంది టీడీపీ నేతలు చేసిన ఆరోపణ ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా, వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్లో భాగంగానే ఈయన రాజీనామా చేసి బయటికి పంపుతారు. ఆయన మీద ఉన్న వీళ్ళిద్దరి మీద ఉన్న కేసుల నుంచి వాళ్ళతో లాలూచీ పడటం కోసం, ఎవరైతే పెద్దలు బీజేపీ పెద్దలు లేకపోతే ఇంకొకరితోనో, ఇవన్నీ కూడా వాళ్ళ పార్టీలో ఉండి అంతర్గతంగా తెలుసుకుని వాటి నుంచి బయటకు పంపడానికి ఒక మనిషి కావాలని ఆయనే పంపించారన్న డిస్కషన్ నడుస్తుంది. యాక్సెప్ట్ చేస్తారా?
అది అది నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఏంటంటే దీనికి ఒక కారణం ఉంది. దీనికి ఏంటంటే గతంలో టీడీపీ పార్టీ అధికారం కోల్పోగానే చాలామంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పుడు ఉన్న గొడవ ఏంటంటే ఈ వైసీపీ వాళ్ళు అనొచ్చిన ఆరోపణ ఏంటంటే బీజేపీ వాళ్ళని లైజాయిన్ చేయడానికే వాళ్ళు వెళ్ళారు అని ఒక ఆరోపణ చేశారు. ఇది అలాంటి చిన్న విషయం కాదు. ఇది సాయిరెడ్డికి సజ్జలకి మధ్య ఉన్న పెద్ద వివాదం. ఈ సజ్జల అంటే ఆంధ్ర శశికళ, సజ్జల ఇప్పుడు ఆంధ్ర శశికళ. సజ్జల రామకృష్ణారెడ్డి మీకు కనిపించేది ఎట్లా ఉంటుందని చాలా వెజిటేరియన్లా కనిపిస్తూ ఉంటాడు. అతను కాలకూట విషం, అతను రక్త పిపాసి, అతను వైసీపీలో జరుగుతున్న అనేక హత్య రాజకీయాలకి, అనేకమైన దుర్మార్గాలకి అతనే కేంద్ర బిందువు. అతను జగన్ మైండ్ ఏది ఉంటే దాన్ని ముందే ఆపరేట్ చేసి చూపిస్తాడు. జగన్ చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ మైండ్లో ఏముందో కూడా అతను కనిపెడతాడు. అతను ఆ విధంగా ఆపరేట్ చేసి చాలా చూడటానికి బయటికి చాలా వెజిటేరియన్ లాగా చాలా మర్యాద కనపడ్డాడు, జర్నలిస్టు అనేది కనిపిస్తాడు. అతను ఒక శశికళ, అతను ఒక కాలకూట విషం, అతను రక్త పిపాసి. అతను చేయని విధ్వంసం, అతను చేయని నాశనం, అతను చేయని అనేక మంది అటాక్ చేయించాడు. అతను చంద్రబాబు ఇంటి మీద దాడికి అతనే కారణం, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి అతనే కారణం, అనేక మంది మీద దాడులు, గత 5 సంవత్సరాల దాడులకి సజ్జల డిజైన్ చేసిందే. జగన్ కోరుకుంటాడు, సజ్జల ఇంప్లిమెంట్ చేస్తాడు. దట్ ఈస్ దేర్ వాళ్ళ యొక్క డామినేషను. ఇతను రోజు హ్యూమిలేట్ చేస్తూ ఉన్నారు. ఇతను సైజ్ తగ్గించారు. ఇతను ఒక రాష్ట్రానికి పెద్ద నాయకుడు అనుకుంటే ఇతను తీసుకెళ్ళి నెల్లూరులో ఓడిపోతాడు అనుకున్న సీట్లో పోటీ చేయించారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితికి నెట్టబడ్డాడు సాయిరెడ్డి గారు. చాలా హ్యూమిలేషన్ గురి అవుతున్నాడు. సజ్జల ఏం చేశాడంటే మొత్తం ఆ క్యాంప్ మొత్తాన్ని పట్టేశాడు. జగన్ ఇంట్లో ఆ రాజకోటలో ఉండే అనేకమైన విషయాలను అతని చేతిలో పెట్టుకున్నాడు. మొత్తం అంటే ఒక సుప్రీం పవర్ ఉంటుంది ఆ రాజకోటలో. ఆ తాడేపల్లి ప్యాలెస్ని మీరు కల్కి సినిమా చూసారా అశోక్ గారు? యా చూశానండి. ఆ కల్కి సినిమాలో ఉంటుంది కదా ఒక క్యాంపస్. అవునండి. ఆ క్యాంపస్లో ఒక సుప్రీం ఉంటాడు. ఎవరో కనపడరు ఆ సుప్రీం. అవును. కానీ మనకు ఒక విలన్ కనిపిస్తాడు. అతను మాత్రం ఆపరేట్, మనకు కనపడే విలను, కనపడే రక్త పిపాసి సజ్జల. కానీ జగన్ కూడా సుప్రీం కాదని, జగన్ కంటే వేరే సుప్రీం ఉన్నారు అక్కడ. ఆ ఇన్స్ట్రక్షన్ అతను సజ్జల ఒకటైపోయారు. జగన్ రెడ్డి ఇక్కడ ఓన్లీ ఆర్థిక లావాదేవీలకే పరిమితం అయిపోయాడు. అతను ఎంత డబ్బు ఎక్కడ పెట్టాం, ఏ ఇంట్లో పెట్టాం, బెంగళూరులో యలంకాలో పెట్టామా, ఇక్కడ పెట్టామా, లేకపోతే అక్కడ పెట్టామా, హైదరాబాద్ పెట్టామా, ఏ ఇండస్ట్రీలో పెట్టాము, అదానీలు ఎంత పెట్టాము, గంగవరం పోర్టులో ఎంత పెట్టాము, ఆ ఇండస్ట్రీ భారతీయ సిమెంట్స్, ఇవన్నీ లెక్కలు చూసుకుంటూ ఉంటాడు జగన్ రెడ్డి. డబ్బు పిపాసి ఇతను. జగన్ రెడ్డి యొక్క వీక్నెస్ని వాళ్ళు వదిలేసి ఈ పవర్ స్ట్రక్చర్ అంతా కూడా, పొలిటికల్ లాబింగ్ అంతా కూడా, పొలిటికల్ డీలింగ్స్ అంతా కూడా సజ్జల అండ్ ఆ సుప్రీం పవర్ చేతిలో పెట్టుకున్నారు. జగన్ రెడ్డి కూడా వాళ్ళ చేతిలో బానిసే నా దృష్టిలో. ఎవరు సార్ ఆ సుప్రీం? అంటే సజ్జల కంటే మెగా సుప్రీం ఎవరు? మీరు కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. నేను కూడా చూడలేదండి, చెప్తుంటే వింటాను నేను కూడా. అదే నేను కూడా చూడలేదు. మగా ఆడ తాడేపల్లి కాంప్లెక్స్లో మగా ఆడ అంటే రకరకాల వాదనలు ఉండే, ఆడానే ఎక్కువ వార్తలు వచ్చాయండి. ఓకే. సో ఈ సుప్రీములంతా కలిసి సిస్టమ్ చేతిలో ఉంటుంది పవర్ అంతా. అవునండి. ఈ సుప్రీములంతా కలిసి విజయసాయి రెడ్డి బయటికి గెంటారా? బయటికి పంపించారు. అంటే ఈయన అర్థమైపోతున్నాడా? హ్యూమిలేషన్, వాళ్ళ యొక్క అవమానాలు తట్టుకోలేక అంటే ఏమంటారు అంటే ఎందుకు విజయసాయి రెడ్డిని బయటికి గెంటాల్సిన అవసరం ఏముంటుందండి? అంటే జగన్ ఫ్యామిలీకి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీకి చాలా క్లోజ్గా ఉన్నారు, ఆడిటర్గా పనిచేశారు. మీరు అన్నట్టుగా 1,00,000 కోట్లు వాళ్ళకి సంపాదించి పెడితే అందులోనూ భాగస్వామి. జగన్ కేసుల్లో 13 కేసుల్లో A2గా ఉన్నారు. జగన్తో పాటు 16 నెలలు జైల్లో ఉన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన అంటి పెట్టుకుని ఉన్నారు. అలాంటి వ్యక్తిని గెంటాలని ఈ సుప్రీములంతా ఎందుకు అనుకున్నారు అని ఏంటంటే కారణం, అతను సాయిరెడ్డి గారు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఆయన నెంబర్ 2 పొజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. నెంబర్ 2 పొజిషన్ నీది కాదబ్బాయి, నువ్వు నెంబర్ 4, 5 నేను పక్క పెట్టేశారు. ఎవరు? ఈ సజ్జల అండ్ సుప్రీము వీళ్ళ యొక్క లాబీ, ఆ కడప లాబీ, ఆ పులివెందుల లాబీ ఇతన్ని పక్కన పెట్టేశారు.
సో బయట జరుగుతున్న చర్చ నిజమే. దాంతో జగన్ గారి ఇప్పుడు దగ్గర హత్య 2 కూటములు ఉన్నాయి, ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి, 2 విజయసాయి రెడ్డి అని. వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందన్న ప్రచారం చాలా కాలం నుంచి ఉంది. అది నిజమే. చాలాసార్లు తిట్టుకున్నారండి, బహిరంగ తిట్టుకున్నారండి. ఒకసారి మన ఇక నాగార్జున యూనివర్సిటీ దగ్గర ప్లీనరీ జరుగుతూ ఉంటే ఆ ప్లీనరీలో ఇద్దరు అసలు బూతులు తిట్టుకున్నారు. ఇవన్నీ బయటికి చెప్పుకునే కావు, వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ కాదు, వారే నడుస్తుంది. అంటే సజ్జల్ని సాయి రెడ్డిని అవమానిస్తున్నారు పాప. అతను ఆయనతో పాటు ముద్దాయి కదా, ఆయనతో పాటు అనేక ఆర్థిక సామ్రాజ్యాల్లో ఉన్నాడు, ఆర్థిక లావాదేవీల్లో ఉన్నాడు. అయినా అతన్ని తీసి పాడేస్తుంటే అతను ఆ అవమానం తట్టుకోలేక బయటకు వచ్చాడు. అంటే సజ్జలతో యుద్ధం చేయలేక బయటికి వెళ్ళిపోయాడు అంటారా? ఎస్, సజ్జల మోర్ పవర్ఫుల్ అండి. సజ్జల అనే అతను పులివెందులండి, క్రిమినల్. అతను కాలకూట విషం. అంటే సజ్జల జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏంటంటే జయలలిత శశికళ లాంటి సంబంధం. ఇతను ఆంధ్ర శశికళ. ఇంకా శశికళ చేతిలో పడ్డాక ఏముంది, అతను బయటికి రాలేడు జగన్ రెడ్డి ఇంకా. సో అంటే జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్న సందర్భంలో ఈయన అమాంతం హఠాత్తుగా ఎవరు ఊహించిన విధంగా రిజైన్ చేయడానికి కారణం, అది కూడా నేను జగన్ గారితో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకున్నానని చెప్తూ ఉన్నాడు. మరి తనతో పాటు 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి బయటికి వెళ్ళిపోతా ఉంటే జగన్ గారు ఎందుకు యాక్సెప్ట్ చేశారు, ఎందుకు వెళ్ళిపోమన్నారు అని? వెళ్ళిపోమని ఎందుకంటారు? ఇంకా అంతే చెప్పేసి ఉంటాడు, ఇంకా వద్దని ఉంటాడు ఆయన. ఎక్కడో ఫారెన్లో ఉన్నాడు కదా, ఫోన్లో ఏం కాన్వర్సేషన్ ఉంటుందండి. ఇది రైట్ ఏమో, అతను ఉండలేకపోతున్నాడు పాపం. ఉంటే ఫినిష్ చేస్తారండి సాయి రెడ్డిని. ఫినిష్ చేస్తారా? వాళ్ళు ఏందనుకున్నారు, వివేకానంద రెడ్డి చంపిన వాళ్ళండి వాళ్ళు. సేమ్ బ్యాచ్ ఇదంతా వివేకానంద రెడ్డి ఫినిష్ చేసిన వాళ్ళు వీళ్ళు. వివేకానంద రెడ్డి అయితే 5 సార్లు ఎమ్మెల్యే ఎంపీగా చేసి రాజశేఖర రెడ్డి తమ్ముడుగా అక్కడ చాలా కడప జిల్లాలో చాలా హోల్డ్ ఉన్న మనిషిని చాలా బలహీనుడు చేసి ఫినిష్ చేశారండి. ఒంటరిగా ఇంట్లో ఫినిష్ చేశారు. వాళ్ళ ముందు ఈ సాయి రెడ్డి ఎంత, జగన్మోహన్ రెడ్డి ఎంత? అంటే జగన్మోహన్ రెడ్డి బలహీనుడు నా దృష్టిలో. విజయసాయి రెడ్డి ఒకవేళ కొనసాగితే ఇదే యుద్ధం చేస్తూ ఉంటే కనీసం ఈయన కూడా చంపేసేవారని మీ మాటల ఉద్దేశం? నా ఉద్దేశం ఫినిష్ అవుతాడంటే రకరకాలుగా ఉంటుంది. ఓకే, భౌతికంగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోదామని రిజైన్ చేశాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్ళిపోయినట్టే. అంతే, బ్రతుకు జీవుడాన్ని బయటకు వచ్చాడు అంతే. అంటే విజయసాయి రెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా ఆ పార్టీలో కొనసాగారు. ఎందుకంటే మీరు కూడా జగన్ గారికి క్లోజ్, ఆ ఫ్యామిలీతో మీరు కూడా క్లోజ్ కాబట్టి అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే మీకు తెలియని విషయం ఉండదని. ఆ రోజు విజయసాయి రెడ్డి మీద ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పుడు వైజాగ్లో ఉన్న భూ కుంభకోణాలు, సింహాచల భూ కుంభకోణం కావచ్చు, దసపల్ల భూముల కుంభకోణం కావచ్చు, భీమిలి భూముల కుంభకోణం కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాల అలిగేషన్స్ విజయసాయి రెడ్డి మీద వచ్చాయి. అలాగే కొంతమంది మహిళలతో ఎఫ్ఐఆర్ల విషయాలు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద అలిగేషన్స్ వచ్చాయి. ఇవన్నీ టీడీపీ వాళ్ళు చేయించారేమో అనుకునేవాళ్ళు అప్పట్లో. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఏమన్నా డౌట్ వస్తుందా, ఇది వైసీపీలో ఉన్న అంతర్గతంగానే వాళ్ళే చేయించుంటారని? అంటే వాళ్ళ సపోర్ట్ ఉండి ఉండవచ్చు అని బహుశా. నాకు సాయిరెడ్డి గారు డబ్బుల విషయాల్లో అవకతవకలు ఇవన్నీ నేను నమ్ముతా, కానీ ఉమెన్ విషయం నేను నమ్మనండి. నేను ఆ అమ్మాయి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అమ్మాయి అంతా అది కట్టు కాదు, అది వాళ్ళ హస్బెండ్కి వాళ్ళకున్న వివాదం. అది ఎవరో అడ్వకేట్ ఉన్నాడు దాంట్లో, అది అటు ఈయనకు చుట్టుకుంది. ఈయన మనీ లావాదేవీల్లో ఎక్స్పర్ట్. ఈయన ఈ జగన్ రెడ్డి ఫ్యామిలీకి ఎట్లా అక్రమంగా ఎలా సంపాదించాలో ఇదంతా చేసి పెట్టాడు. కానీ ఉమెన్ విషయంలో సాయి రెడ్డిని నేను అలాంటి అనుమానించాను. నేను అనుమానాలు రావటానికి ఆ రకమైన ఆయన మీద ఆ రకమైన ముద్ర వేయటానికి, అంటే ఆయన ఉమనైజర్ అన్నట్టుగా ముద్ర వేసి ఆయనకి ఎవరితో అక్రమ సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేయించడంలో వైసీపీలోనూ మీరు చెప్పిన సజ్జల అండ్ టీం పాత్ర ఉండొచ్చా అంటున్నా. ఫస్ట్ ఆ ఇష్యూని బాగా సోషల్ మీడియాలో ఎక్కడ బరిస్ట్ అయిందంటే ఈ సజ్జల ముఠా నడుపుతున్న సోషల్ మీడియాలోనే ఫస్ట్ బ్లోఅప్ అయింది. ఆ అమ్మాయి శాంతి భర్త ఆర్గ్యూ చేసిన విధానం, నిందారోపణ చేస్తే ఆ ఆరోపణని బాగా ఫ్లోట్ చేసింది సజ్జల నాయకత్వం నడుపుతున్న సోషల్ మీడియాల ద్వారానే బాగా ప్రచారం అయింది. ఓకే, అంటే సొంత పార్టీ నుంచే గతంలో కూడా
ఆయన ఒక ఆరోపణ చేశారు, నా సొంత పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నాకు దెబ్బ వేస్తున్నారు, నాకు వెన్నుపోటు పొడుస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని బహిరంగంగానే ఒక కామెంట్ చేశాడు రీసెంట్గా ఆయన. అది వీళ్ళను ఉద్దేశించే. వీళ్ళు ఉద్దేశిస్తే వీళ్ళే. నేను అశోక్ గారు మీకు ఒక విషయం చెప్తున్నాను, మీడియా ద్వారా తెలియాలి. జగన్ రెడ్డి కూడా ఇక్కడ బలహీనుడండి. ఓకే. ఈ ముఠా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఉన్న ముద్దాయిలు, వాళ్ళ సిస్టము, వీళ్ళందరికీ ఒక లెవెల్లో నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి. వాళ్ళంతా ఆ బ్యాచ్ ముందు జగన్ రెడ్డి కూడా బలహీనుడే. ఓకే. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పెద్ద అనిపిస్తాడు, కానీ మీకు ఈయన కోటలో ఇతను చాలా బలహీనుడు. ఇతను అదే కల్కి సినిమాలో మాదిరిగా కాంప్లెక్స్ అంటున్నారు కదా మీరు, ఆ కాంప్లెక్స్లో సుప్రీం ముందు వీళ్ళు కాంప్లెక్స్లో చాలా బలహీనుడు. వీళ్ళంతా బలహీనుడు. ఈ మనకు కనపడే విజువల్ పవర్ సజ్జలండి. అంటే అతను ఏమనుకుంటే అది చేస్తాడు, ఆ విధంగా ఫినిష్ చేస్తాడు అతను. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్లో వచ్చిన భూ కుంభకోణ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్లే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఆయన్ని తప్పించారు. అందువల్లే విజయసాయిరెడ్డిని నంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తిని పక్కన పెట్టాడు జగన్ అంటూ ఉంటారు. 1000 కోట్ల భూములన్నీ కూడా ఆక్రమించారు కాబట్టి జగన్ పక్కన పెట్టాడని. అది నిజం కాదా? అంటే నేను ఏంటంటే చాలా ఆరోపణలు వచ్చాయి వైజాగ్లో ఉన్నప్పుడు సాయిరెడ్డి మీద. ఆ ఆరోపణలు, ఆ మీడియాలో వస్తున్న విషయాలు, మరి దాంట్లో అక్కడ నాకు వస్తున్న సమాచారం ఏంటంటే అక్కడ పొలిటికల్ డిస్టర్బెన్స్ కూడా స్టార్ట్ అయింది. సాయిరెడ్డి బాగా డామినేట్ చేస్తున్నాడు, అక్కడ ఉన్న నాయకత్వాన్ని బాగా కంట్రోల్ చేస్తున్నాడు, ఎక్కువగా అణిచివేస్తున్నాడు అని చెప్పి వచ్చింది. అక్కడ చాలా కుంభకోణం పెట్టి అందుకు పొలిటికల్ ఇబ్బందుల వల్ల అక్కడ నుంచి షిఫ్ట్ చేశారు ఆయన్ని. మరి ఆ ఆరోపణలో వాస్తవాలు ఈ ప్రభుత్వం వెలికి తీయాలి. ఆ ల్యాండ్స్, ఆ కుంభకోణాలని ఈ ప్రభుత్వం వెలికి తీయాలి. అంటే మీకు బాగా గుర్తుంటుంది, ఆరోపణలు అయితే వచ్చాయి, చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి గతంలో చెప్పండి. జగన్ గారు వైజాగ్ టూర్ వెళ్తున్నప్పుడు తాడేపల్లిలో ఉన్న ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచి కారులో బయలుదేరుతుంటే కారులో కూర్చుని ఉన్న విజయసాయిరెడ్డిని దింపి అప్పటి మంత్రి కన్నబాబుని కారు ఎక్కిచ్చారు. కావాలనే విజయసాయిరెడ్డిని ఆ విధంగా అవమానించారు అంటూ ఆయన్ని కారులోంచి దింపే వీడియోలు అదే క్యాంప్ ఆఫీసులో ఉన్న ఒక పిఆర్ఓతో సజ్జల రామకృష్ణారెడ్డి తీయించి దాన్ని తనకు అనుకూల మీడియా వాళ్ళందరికీ కూడా వాట్సాప్లో పంపించి విజయసాయిరెడ్డిని ఉద్దేశపూర్వకంగా బదనాం చేశారు. అదే విషయాన్ని జగన్ దగ్గర గొడవ కూడా పెట్టుకున్నాడు ఆయన అని అంటూ ఉంటారు. నిజమేనండి ఇదంతా? అంటే ఒక వైజాగ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్కి సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతుంటే వీళ్ళు దించేసి ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని ఎక్కించుకుని పోవాలని చెప్పి ఆయన ఎక్కించుకుని పోయారు. కానీ సాయిరెడ్డి గారిని కూడా తీసుకెళ్ళొచ్చు, కావాలని అది చేశారు. దాన్ని లీక్ చేసిన దాంట్లో మీరు అన్నట్టుగా ఆ మీడియా పాత్ర ఉంది, సజ్జల టీం పాత్ర ఉంది. అదే ఒక పిఆర్ఓ ఈ వీడియో మొత్తం రకరకాలుగా సాయిరెడ్డిని అవమానిస్తున్నాడు. సాయిరెడ్డి ఉండటం అనవసరం, ఇప్పటికీ అతను జీవోత్సవంలో ఉన్నాడు ఆ పార్టీలో. అతను ఉండలేక అతను బయటికి వెళ్ళిపోయాడు అంతే. అతనికి ఉన్నా ఏమి ఆ పార్టీలో ఉన్నా ఏం వాల్యూ లేదు అక్కడ అతనికి. అంటే చంద్రబాబు గారితో విజయసాయిరెడ్డి గారికి ఒక బంధుత్వం ఉంది, క్యాస్ట్లు వేరే అయ్యి ఉండొచ్చు కానీ బంధుత్వం ఉంది తారకరత్న వ్యవహారంతో. తారకరత్న వైఫ్ ఆయన కూతురు వరుస అవుతుంది అనుకుంటాను బహుశా. సో తారకరత్న చనిపోయినప్పుడు ఆయన డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఈయన చనువుగా మెలగటం, ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం, వీటన్నిటి కారణాలతో కూడా జగన్ అంటే నువ్వు చంద్రబాబుతో అలా ఎలా చనువుగా ఉంటావు అనే కారణంతో పక్కన పెట్టాడంటూ ఉంటారు. అది ఏమన్నా నిజమేనా? ఇవన్నీ చాలా కారణాలు ప్రెసిపిటేట్ చేసి ఉండవచ్చు. ఆ కారణాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటంటే తన వాళ్ళు అనుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళకూడదు, వేరే వాళ్ళ ఇంటికి కానీ వేరే వాళ్ళ మ్యారేజ్కి కానీ. ఈ సజ్జలు ఏం చేస్తాడంటే ఒకసారి మీకు ఒక సంఘటన చెప్పాలి. ఒకసారి వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా దిగిన తర్వాత గుంటూరులో ఆయన అభిమానులంతా ఒక గెట్ టుగెదర్ పెట్టారు. ఆ గెట్ టుగెదర్గా నన్ను కూడా ఆహ్వానించారు. నేను కూడా, నాకు పరిచయం ఉంది, పెద్దవాడు కాబట్టి మా ప్రాంతం వాడు, పెద్ద జాతీయ స్థాయి నాయకుడు కూడా, నేను కూడా వెళ్ళాను. ఆ ఫొటోస్ ఆయనకి ఏంటంటే ఒక జాషువా గారి సాహిత్యం పుస్తకం, ఆయనకి సాహిత్యం చాలా ప్రియుడు వెంకయ్యనాయుడు గారు. నేను కూడా సాహిత్యం బాగా చదువుతా కాబట్టి మా ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీలు ఎలా ఉన్నా మా ఇద్దరు చాలా మంది కార్డియల్ రిలేషన్. ఆయన చాలా పెద్దగా గౌరవిస్తాను, నేను మంచి వక్తగా గౌరవిస్తాను అంటే నాకు చాలా గౌరవం. ఆయన మాట్లాడేందుకు ఆ ఫోటోలు చూపించి సజ్జల నన్ను ఒకసారి నువ్వు ఎలా వెళ్తావు వాళ్ళ కమ్మ వాళ్ళ ఫంక్షన్కి ఎట్లా వెళ్తావు నువ్వు అని జగన్కి చెప్పి నాకు జగన్కి గొడవ పెట్టాడు ఆ విషయంలో. సజ్జల కొట్టేదలుచుకుంటే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చెప్పిస్తాడండి.
అవును, ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక చిన్న ఫంక్షన్ అరేంజ్ చేస్తే 16 మంది ఎంపీలకి కొంతమంది వాళ్ళందరికీ కూడా సీట్లు కూడా ఇవ్వలేదని చెప్పారు ఈ మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అవునండి, వాస్తవం కదా. బాలశౌరి గారు ఉన్నారు, బాలశౌరి గారి టికెట్ ఇవ్వలేదు కదా. బాలశౌరి గారు చాలా క్లోజ్ జగన్ గారికి. నువ్వు రేవంత్ రెడ్డి దానికి వెళ్తావా అని చెప్పి మన టికెట్ ఎగ్గొట్టాడు. అట్లా మొత్తం 16 మందికి ఇవ్వలేదంట కదా. జగను వేరే వాళ్ళ చాలామంది, అంటే నాకు నెంబర్ కరెక్ట్గా నాకు ఐడియా లేదు, చాలామందికి వాళ్ళకి ఏదో ఒక సంబంధాలు తిట్టాలి. వీళ్ళకి ఏంటంటే సాయిరెడ్డి ఈ మన జగన్ రెడ్డి సజ్జల ఏం టెస్ట్ పెడతారంటే, నాకు కూడా పెట్టారండి ఒక టెస్టు. నిన్న ఏబి వెంకటేశ్వర గారు చెప్పారు, అది కరెక్ట్. అది ఏబి వెంకటేశ్వర కమ్మ ద్వేషాన్ని రెచ్చగొట్టాడని చెప్పాడు. అది వాస్తవం. నాకు సాయిరెడ్డి, నాకు ఈ మన సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషి, నన్ను ఆ పార్టీలో నేను ఆ దుర్మార్గంలో పడ్డాను. నేను ఒక పార్టీలో పెద్ద మనిషి ద్వారా అందరం కూర్చున్నప్పుడు డైరెక్ట్ చెప్పాడు, నువ్వు పార్టీలో కొనసాగాలంటే నువ్వు కమ్మవారిని తిట్టు, చంద్రబాబుని తిట్టు, చంద్రబాబును కొట్టు, నీకు సీటు ప్రమాణ స్వీకారం అన్నారు. కమ్మ తిట్టాలి, తెలుగుదేశాన్ని తిట్టాలి. నిన్న ఏబి వెంకటేశ్వర గారు అదే చెప్పాడు. అది వాస్తవం, అది చెప్పుకోవడానికి సిగ్గేస్తుంటుంది. సజ్జల అంత సిలిడ్, నా ఏజ్ ఏంటి, నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి, ఏదో రాజకీయ ఆశ్రయం కోసం మీ దగ్గరికి వస్తే నా నిజాయితీ ప్రూవ్ చేసుకోవాలంటే నేను కమ్మవాళ్ళని తిట్టాలనా, నేను కమ్మవాళ్ళని తిట్టాలనా, చంద్రబాబుని తిట్టాలనా, పెద్ద మనిషిని. నేను ఎప్పుడైనా బూతులు ఎప్పుడైనా తిట్టానని ఎవరన్నా నేను? నా పక్కన పెద్ద మనిషి అండి, ఆయన మైక్ ఇస్తే ఉపన్యాసాలు చెప్తాడండి, ఆయన ఏం తిట్టలేడు ఎవరిని, ఆయన గాంధీవాది అని చెప్పి నన్ను వాళ్ళకి చెప్పాడు. చెప్తే ఇట్లయితే ఈ పార్టీలో నీకు పదవులు రావన్నారు. నువ్వు చంద్రబాబుని తిట్టు, కొట్టు, నీకు పదవి. కమ్మ వాళ్ళని తిట్టు, కొట్టు, నీకు పదవి. ఈ సజ్జల జగన్ రెడ్డి ముందు నాకు పెట్టిన టెస్ట్ ఇది. సజ్జల అన్నాడు, జగన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. అంటే జగన్ గారు కూడా అదే మాట అనేవాడండి. హ్యాపెండ్ అంటే సజ్జలు చెప్పడమేనా, జగన్ గారు కూడా అదే మాట అనేవాడు? ఎందుకంటే ఇందాక మీరు అన్నారు కమ్మ వాళ్ళకి సంబంధించిన ఒక మీటింగ్కి వెళ్తే సజ్జలు నన్ను పట్టుకుని తప్పు పెట్టాడు, నువ్వు కమ్మ వాళ్ళ దానికి ఎట్లా వెళ్తావు అని. అవును, అవును, అది జరిగిందండి. అది అంటే జగన్ మాట్లాడతాడా అంటే ఇదంతా జగన్ మనసులో ఏముంటే తను అది మాట్లాడతాడు. అంటే ఆ తమ్ముందు వాళ్ళిద్దరి మీద డిస్కషన్ జరుగుతాయి. మనం ఎంటర్ అయ్యే ముందు, మనం వెళ్ళే ముందే వాళ్ళు మాట్లాడుకుంటారు, సజ్జలు మాట్లాడుతుంటాడు, ఆ జగన్ రెడ్డి అట్లా ఉంటాడు, చూస్తూ ఉంటాను, చేయనా ఆ పని చేయనా అంటాడు. ఇంకా చేయకపోతే ఇంక అంతే, ఫినిష్. నేనేం తప్పు చేశాను టికెట్ ఎగ్గొట్టాడో చెప్పానండి. ఇచ్చి వారం రోజు తీసేశారండి, కేవలం ఈ టెస్ట్ పాస్ కాలేదని. అంటే మీరు కమ్మవాళ్ళని తిట్టలేదని మీకు సీట్ ఇవ్వాలా? డైరెక్ట్గా ధనుంజయ రెడ్డి, సజ్జల, జగన్ రెడ్డి, ఇంకో పెద్ద మనిషి, నా ఫ్రెండ్ ఒక ఆయన పెద్ద మనిషి, నలుగురు కూర్చున్నాం. నువ్వు తిట్టు, నీకు పదవి, కొట్టు, ప్రమాణ స్వీకారం. ఓకే, ఓకే, వెరీ 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 ఇంట్రెస్టింగ్. బహుశా మీరు ఎక్కడ ఇది రివీల్ చేసినట్లేరు ఇంతకుముందు. చెప్పాను, ఇంటర్వ్యూస్లో చెప్పానండి, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఓకే, ఓకే. మరి అదే క్రమంలో విజయసాయిరెడ్డి కూడా అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు గారితో కలిసి ఆయన తారకరత్న చనిపోయినప్పుడు చంద్రబాబు గారితో చనువుగా మాట్లాడి ఆ పక్కన కూర్చుని ప్రెస్ మీట్ పెట్టేటప్పటికి ఆయన పక్కన పెట్టాడన్న డిస్కషన్ ఈ రోజుకి ఉంది కదా, అదే అయ్యి ఉండొచ్చు సార్? అవన్నీ జాయిన్ అయి ఉంటాయి, యాడ్ అయి ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్లో ఇవి కూడా ఒక్కో పాయింట్ యాడ్ అయి ఉంటుంది. అంటే విజయసాయిరెడ్డి గారు ఖమ్మంలో బాగానే తిట్టేవాడు కదా, కులాలని పర్టికులర్గా ఖమ్మం తిట్టబట్టి అంతకాలం ఉన్నాడు. విజయసాయిరెడ్డి కూడా చాలాసార్లు తిట్టాడు కదా. నేను ఇక్కడ విజయసాయిరెడ్డి మంచోడు అంటలా, విజయసాయిరెడ్డి తిట్టాడు, విజయసాయిరెడ్డి వాళ్ళ నేర సామ్రాజ్యంలో ఉన్నాడు. నేను ఆ విషయాన్ని నేను కాదంటలేదు. గొడవకు కారణం రెండో పొజిషన్ కోసం. ఓకే, అంటే నారా భువనేశ్వరి గారిని విజయసాయిరెడ్డి డిఫెండ్ చేస్తున్నా అనుకోబండి. అవునండి, అవునండి, నారా భువనేశ్వరి గారిని ఆ విధంగా తిట్టడంలో కూడా ఆ రోజు విజయసాయిరెడ్డి పాత్ర ఉందా, సజ్జల రామకృష్ణారెడ్డి దండి? అసెంబ్లీలో జరిగిందనుకోండి, అసెంబ్లీలో తిట్టడం కానీ బయట వైసీపీ నేతలు కొంతమంది మాట్లాడిన కించపరిచే అది మాటలు మనం చెప్పుకోలేని దారుణంగా తిట్టారు కదా ఆ రోజు. ఆ మాటలు అనటం అసెంబ్లీలో అదే ఇక్కడ రెండు ఉన్నాయండి. అసెంబ్లీలో మాత్రం మన కృష్ణా జిల్లా చెందిన ఒక ఎమ్మెల్యే నోరు జారాడు. అవును, ఆయన కూడా టీడీపీ వ్యక్తి. ఆయన కూడా ఆ నోరు జారింది మౌత్ క్యాన్వాస్లో అట్లా జారింది, అట్లా బయటికి వెళ్ళింది. అది రికార్డ్ అవ్వలేదు కానీ అది అట్లా వినపడింది, అందరికి వినపడింది.
వినపడటంతో బాబుగారు హర్ట్ అయ్యారు. ఆయన చాలా కన్నీరు పెట్టుకున్నాడు. ఆ తల్లిని అలా అంటం అనేది చాలా దుర్మార్గం. అందరం బాధపడ్డాం. మేము కూడా ఏందిరా ఈ బాలయ్య అని చెప్పి అనుకున్నాం మేము కూడా. ఇంకా హద్దులు లేవు. ఇంకా రాజకీయాలు ఇవన్నీ సర్దుబాటుగా మేము సైలెంట్ అయిపోయాం. చాలామంది రామచంద్రయ్య గారు మేమంతా కూర్చొని మాట్లాడుకున్నాం. ఏంది ఇదంతా అని చాలా బాధపడ్డాం. ఎక్కడ భువనేశ్వరి గారు ఇంతవరకు ఎవరికి ఆమె ఎవరో తెలియదు. ఇంట్లో హాయిగా భార్య పిల్లల్ని చూసుకుంటా, భర్తను చూసుకుంటా, కుటుంబాన్ని చూసుకుంటా, వాళ్ళ వ్యాపారం చూసుకుంటున్న వ్యక్తిని. ఎన్టీ రామారావు కూతురు అంటే ఎన్టీ రామారావు గారు అంటే మా అందరికి గౌరవం. మాకు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు మేము బాధపడుతూ నిరాసక్తి వ్యక్తం చేయటమే. ఆ రోజు అతను లూజ్గా అన్న మాట మౌత్ క్యాన్వాస్లో అన్నాడు. అది రికార్డు కాలేదు, అది స్ప్రెడ్ అయిపోయింది. అది ఈ కొంతమంది వ్యక్తులు బయట అన్నప్పుడు తర్వాత దాన్ని ప్రెస్ మీట్ల ద్వారా చెప్పించింది సజ్జల. ఓకే, అది యాదృచ్ఛికం జరిగింది. అది అసెంబ్లీ ఇన్సైడ్ హౌస్లో లూజ్ టంగ్తో అతను కృష్ణా జిల్లాకి సంబంధించిన తెలుగుదేశం వ్యక్తి అన్నాడు ఆ మాట. పాత తెలుగుదేశం, తర్వాత వైసీపీలో చేరాడు అతను. ఓకే. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆవిడని తిట్టమని చెప్పింది మాత్రం సజ్జలే. ఇంకా ప్రెస్ మీట్, వైసీపీ ప్రెస్ మీట్లో తిట్లు వచ్చాయంటే సజ్జలు చెప్తేనే జరుగుద్ది, లేదా జరగడానికి వీళ్ళు, లేకపోతే లైవ్ ఇవ్వరు, లేకపోతే మీ సాక్షి ఛానల్లో రిలీజ్ అవ్వదు. వైసీపీ సోషల్ మీడియాలో అండి, వైసీపీ సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా కించపరిచారు కదా ఆవిడ గురించి. సోషల్ మీడియా వాళ్ళ అబ్బాయిగా, ఓకే, వాళ్ళ కొడుకే కదండి. సోషల్ మీడియా సుప్రీం వచ్చి అతను భార్గవ్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి. ఇంకా అతను తెలియకుండా ఏం జరుగుద్ది, మొత్తం అతని చేతిలోనే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు 2014 ఎన్నికల టైంలో విజయసాయిరెడ్డి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. విజయసాయిరెడ్డి ఏది చెప్తే పార్టీలో అది నడిచేది. అప్పటికి సజ్జల ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు కేటాయించడంలో కూడా ఆ రోజు విజయసాయి పాత్ర ఉంది. కానీ 2019కి వచ్చేటప్పటికి ఆయన ఒక్క సీటన్నా ఇప్పించుకోగలిగాడు తనకు నమ్మిన వాళ్ళకి, తన అనుచరులకి. పాపం అతనే అన్యాయం అయిపోయాడు కదండి. అతన్నే నెల్లూరు పోటీ చేయించాడుగా. అతను రాష్ట్రం మొత్తం తిరగాల్సిన వ్యక్తి, లేకపోతే కనీసం ఒక 5-6 జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉండాల్సిన వ్యక్తి. తనకంటే చాలా జూనియర్స్ని 3 డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి పెట్టాడు. 3 జిల్లాలకు, 4 జిల్లాలకి. తను తీసుకెళ్ళి నెల్లూరులో పోటీ చేయమన్నాడు. నెల్లూరులో పోటీ చేయమంటే ఫుట్బాల్ ఆడుకున్నారు. ఇక్కడికి ఎట్లా వస్తావు నువ్వు, నీకేం సంబంధం అని చెప్పి. ఎక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ ఎక్కడ, సాయిరెడ్డి ఎక్కడండి? అంటే ఓడిపోతాడని తెలిసి అక్కడ అవమానించడానికే ఇచ్చారు, టికెట్ ఇచ్చారు. ఓడిపోతారు, అతని సైజు కట్ చేయాలి అని చెప్పి లాబీ చేసి అతన్ని నెట్టేశారు. లేకపోతే ఎవరు పోటీ చేయరు? ఏం మన తిరుపతి నుంచి వచ్చి ఒంగోలు పోటీ చేశారు. ఆ రెడ్డి పేరు చెవిరెడ్డి, ఆయన నేను నెల్లూరు పోటీ చేయొచ్చు కదా. అంటే మీ ఉద్దేశం ప్రకారం నెల్లూరులో ఎంతమంది రెడ్డి లేరు? ఎస్ సార్. అంటే మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు విజయసాయిరెడ్డి భవిష్యత్తు ఏమనుకుంటున్నారు సార్? అంటే ఇలా రాజీనామా చేయటం ద్వారా, ఇందాక మీరు ఒకటి అన్నారు, ఒకవేళ వైసీపీలోనే కొనసాగితే ఫినిష్ అయిపోయేవాడని. ఇప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు, నంబర్ 2 స్థానం ఇక పర్మనెంట్గా సజ్జల రామకృష్ణారెడ్డిదే కాబట్టి ఈయనకి ఏమైనా రిలీఫ్ వచ్చినట్టేనా? ఒకటి ఇక్కడ మీరు గమనించాల్సింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, శశికళ గ్రిప్లో ఉంది పార్టీ అంతా కూడా. ఈవెన్ జగన్ కూడా శశికళ గ్రిప్లో ఉన్నాడు. ఇంకా ఆ పార్టీ ఇంకా జయలలిత లాగా అయిద్దేమో తెలియదు, జయలలిత శశికళ లాగా అయిద్దేమో చూడాలి. ఆ ఇండికేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడో ఒక ముహూర్తం అయితే పెట్టారు ఈ పార్టీని ఫినిష్ చేయడానికి. ఆ పార్టీ కల్లోలంలో ఉంది, మొత్తం అంతర్గతం కల్లోలం ఉంది. అది ఇంకా రానున్న రోజులు ఇంకా బయటపడుతుంది మీకు. ఎక్కడో ముహూర్తం పెట్టారు దీన్ని ఫినిష్ చేయడానికి. నాకు అనుకో ఢిల్లీలో ఏమైనా ముహూర్తం జరిగింది, పండిట్స్ ఏమన్నా, లేకపోతే ప్రయాగరాజ్లో జరుగుతున్న కుంభమేళాలో ఏమన్నా పండిట్స్ ఏమన్నా ముహూర్తం పెట్టారే. కానీ మొత్తానికి నార్త్ ఇండియాలో జరుగుతూ ఉంది దీనికి సంబంధించిన మూలాలన్నీ కూడా. ఇంకా ఆ పార్టీలు ఎవరు, చాలామంది ఎంపీలు, చాలామంది రెడ్డిస్ వరకు, రెడ్డి కమ్యూనిటీ వరకు ఉండరండి. వాళ్ళైతే బీజేపీకి వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు పాపం ఇంకా ఆ పార్టీ ఈ పార్టీ, తెలుగుదేశంలో జనసేన గేట్లు ఓపెన్ చేస్తే మిగతా కమ్యూనిటీస్ అంతా బయటకు వచ్చేస్తారు. ఇక సాయిరెడ్డి గారికి సంబంధించి అయితే ఆయన ఏం చేస్తాడంటే, నేను అనుకుంటున్న ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉంటాడు. 4 సంవత్సరాలకు 3 సంవత్సరాల పైచిలకు ఆయనకు రాజ్యసభ ఉంది. ఆ వేకెన్సీ ఎవరికో వెళ్ళిపోద్ది. నేను అనుకోవటం ఏంటంటే, సాయిరెడ్డి గారు బీజేపీకి మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనకి. ఆయన బీబీపీ స్టూడెంట్ లీడర్, బీజేపీ లీడర్, ఆయన ఆర్ఎస్ఎస్లో పనిచేశాడు ఆయన. కాబట్టి ఆయన మూలాల్లోకి వెళ్తాడేమో నాకు డౌట్ ఉంది. సో చేరే అవకాశం ఉంటుంది బీజేపీలో. ఆయన మోహన్ భాగవతి గారికి కలిశాడండి ఒకరోజు. ఆయన భీమవరం వస్తే మోహన్ భాగవతి గారు
ఆ ట్రైన్ ఎక్కితే ఆ ట్రైన్లో ఆయన కారులో ట్రావెల్ చేసి మధ్యలో వచ్చి ఒక స్టేషన్లో ఎక్కి మోహన్ బాత్ గారిని కలిసి ఆ భగవత్ గారితో నేను దిగిన ఫోటో పెట్టి నా మూలాలు ఇక్కడ ఉన్నాయి, నేను ఆర్ఎస్ఎస్లో పనిచేశాను, నేను ఏబీపీలో పనిచేశాను ఆయనే చెప్పుకున్నాడు. ఆయన ఆ పరిచయాలతోనే 14-19 మధ్య బీజేపీకి జగన్ మధ్య సంబంధాలు ఏర్పరిచాడు. ఆయన ఫిలసాఫికల్గా ఆయన మనస్తత్వ రీత్యా ఆయన బీజేపీ సిద్ధాంతాలు ఆయన. ఓకే, మరి ఇప్పుడు ఆయన కేసులండి, మరి జగన్తో పాటు ఏటూగా ఉన్నాడు, ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకున్నానంటున్నాడు. మీరు అన్నట్టుగా బీజేపీ వాళ్ళు ఒకవేళ చేర్చుకున్నారు అనుకోండి, మరి ఆ కేసుల నుంచి జగన్మోహన్ రెడ్డిని మాత్రం మళ్ళీ జైలుకు పంపించి సజ్జల రామకృష్ణారెడ్డికి రిలాక్సేషన్ ఇచ్చే విజయసాయి రెడ్డికి రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం ఉండదు కదా. ఇక్కడ ఈయన అప్రూవర్గా మారితే కొంచెం స్మాల్ పనిష్మెంట్ ఉండవచ్చు, లేదా ఇంకేదో అరేంజ్మెంట్ జరగవచ్చు. రాజకీయాలు అనేకం జరుగుతాయి. మొత్తానికి ఆ కేసుల విచారణ త్వరలో ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన ముహూర్తం కూడా మీకు త్వరలో తెలుస్తుంది. అంటే అప్రూవర్గా మారే అవకాశం ఉందా? దీని గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది యాక్చువల్లీ మీరు అన్నట్టుగానే. లీగల్గా ఉన్న పాసిబిలిటీస్ నేను చెప్పేది లీగల్గా. ఇక జగన్ రెడ్డి గారితో ఆయన సంబంధాలు లేవనుకున్నప్పుడు మరి కేసులో అప్రూవర్గా మారాలి, లేకపోతే వాస్తవాలు ఏంటో చెప్పాలి. అంటే చాలా కాదండి, మీకు సింపుల్ లాజిక్ చెప్తున్నాను నేను. భారతీ సిమెంట్స్ షేర్ 10 రూపాయలండి. 10 రూపాయలు అయితే ₹1,00,000 పెట్టి ఎట్లా కొంటారండి? అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సాండూర్ పవర్ దాని షేర్ 10 రూపాయలు, అది దాదాపు 50,000 60,000 రూపాయలు ఉంటుంది దాని షేర్. బయట డబ్బులు వస్తాయి, సెల్ కంపెనీ నుంచి డబ్బులు వస్తాయి. అవన్నీ ఎవరికి తెలుసండి? ఏ కంపెనీకి వచ్చాయి చెప్పండి? నువ్వు నేను పెడదాం కంపెనీ, మీ బిగ్ టీవీకి డబ్బులు నేను చెప్పమనండి. ఆయన ఒక సంవత్సరం తర్వాత మీ బిగ్ టీవీ మేనేజరే చెప్తాడు డబ్బులు ఎంత కష్టమో, మేనేజ్మెంట్ ఎంత కష్టమో. వాళ్ళకి ఏం తయారు చేస్తుందని, ఆ సిమెంట్ ఫ్యాక్టరీలు ఏం తయారు చేస్తుంది అంత ఇది వస్తే, ఆ సాండూర్ పవర్లో ఎంత పవర్ వచ్చిందని అంత డబ్బులు వచ్చాయండి. ఇవంతా చేశారు. మరి ఇవన్నీ చెప్పాలి కదా ఆయన సాయిరెడ్డి గారు. ఆయన చార్టెడ్ అకౌంటెంటు. ఆయన అప్రూవర్గా మారితే పనిష్మెంట్ తగ్గుతుంది, లేకపోతే ఈ ఆన్ పార్ విత్ జగన్. ఒకవేళ ఆయన అప్రూవర్గా మారతానని స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకుందాం, మారాడు అనుకుందాం, మరి ఆయన్ని ఫిజికల్గా ఉంచుతారా? మీరు ఇందాక అంటున్నారు పార్టీలో ఉన్నప్పుడే నెంబర్ 2 కోసం ఆయన్ని ఫినిష్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఒకవేళ ఆయన అప్రూవర్గా మారతాడని తెలిస్తే లేకపోతే మారితే ఆయన భౌతికంగా ఉంచుతారా అని. అంటే ఆయన కనుక బీజేపీలో చేరితే సేఫ్ అయిపోతాడు. ఓకే, ఆయన బీజేపీ అంటే ఇప్పుడు జగన్ రెడ్డి కథలు వాళ్ళ జోలికి వెళ్ళడు, వాళ్ళంటే భయం. ఆ పోరాటాలు బీజేపీ వ్యతిరేకంగా చేయడు. ఇక్కడ మాత్రం నేను సెక్యులర్ అని, నేను క్రిస్టియన్ అంటాడు. అక్కడ పోయి ఢిల్లీలో వాళ్ళ కాళ్ళు మొక్కుతాడు, వాళ్ళకి కావాల్సినవి చేస్తూ ఉంటాడు. సో మీరు ఒక సంచలనం చెప్పారు, రివీల్ చేశారు. అది ఏంటంటే నార్త్ ఇండియాలోనో లేకపోతే కుంభమేళాలోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ముహూర్తం అక్కడ పెట్టారు అని. అంటే ముహూర్తం మీన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి తిరిగి ఆ సిబిఐ కేసుల్లో జైలుకు పంపించడమా, లేకపోతే పార్టీని కొలాప్స్ చేయటమా? పార్టీని కొలాప్స్ చేయటం అంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ లాగేయటమే కదా. రెండు ఉన్నాయి. ఒకటి, పార్టీలో ఉండటానికి ఎవరికి సానుకూలమైన మనస్తత్వం లేదండి. ఎవరు కూడా దారులు లేక అల్లాడిపోతున్నారు పాపం చాలామంది. వాళ్ళు సఫికేషన్లో ఉన్నారు. ఎందుకంటే మాట్లాడేవాడు పలికేవాడు లేడు. సజ్జలు ఏం చెబుతాడు, వాడిని తిట్టి వీడిని అని చెబుతాడు. వాడి మీద రాలేని వీడి మీద రాలేని ప్రెస్ మీట్ పెట్టి తిట్టండి, వాడిని బూతులు తిట్టండి అని చెప్తూ ఉంటాడు. ఇంకా అందరూ ఇంత చదువుకొని ఇంత చేసి ఆ ఉద్యోగాల కోసం మన జీవితాలని చెప్పి ఏడుస్తున్నారు మొత్తం వాళ్ళు. ఇంకా పార్టీని ఇంకా అలాంటి పార్టీ ఉండటానికి వీలేదండి. ఆంధ్రప్రదేశ్కి ఆ పార్టీ ఉండటం అనేది శాపం అండి. భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా నష్టం ఆ పార్టీ ఉండటం అనేది. అంటే ఆ పార్టీ 11 సీట్లకు పరిమితం అయింది. వాళ్ళ విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల, అంటే మీరు చెప్పిన శశికళ వల్ల పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అయినా కూడా జగన్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమి అనరండి, ఏమీ ప్రశ్నించరా? ప్రశ్నిస్తే ఆయన కూడా దెబ్బతింటాడు. అంత పవర్ఫుల్. ఆ బ్యాచ్ ముందు చాలా వీక్ అండి అతను, అది చాలా పెద్ద బ్యాచ్. అబ్బో అసలు నువ్వు వివేకానంద రెడ్డి ఉండి చూసుకోండి. వివేకానంద రెడ్డి చాలా పవర్ఫుల్. ఏమయ్యాడు, ఇంట్లో పడేసి కొట్టారు, ఏముందాడు. అంటే ఇంకోటి ఏంటంటే అండి, విజయసాయి రెడ్డి నారా లోకేష్ రెడ్ బుక్లో ఆయన పేరు ఉంది కాబట్టి
వరుసగా కేసుల్లో ఆయన ఇరికిచ్చి అరెస్టు చేస్తారన్న భయంతోనే రాజకీయాల నుంచి తప్పుకున్నాడన్న ప్రచారం కొంత జరుగుతోంది. ఆ, నాకైతే అది పెద్ద నేను పట్టించుకోవట్లేదు. నేను అది నమ్మట్లేదు. అది ఆ పాయింట్ నమ్మట్లేదు. సాయిరెడ్డి అంత బలహీనుడని నేను అనుకోవట్లేదు. నేను అంటే రీసెంట్గా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయసాయిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అన్ని కేసుల్లో. ఒక్క జత్వానీ కేసులో మాత్రమే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వచ్చింది. విజయసాయిరెడ్డిది సింహాచలం భూముల కుంభకోణంలో మరోసారి ఆయన మీద ఎంక్వైరీ జరుగుతోంది. రెండోది వచ్చి కాకినాడ పోర్టును బలవంతంగా లాక్కుని షేర్లని తన అల్లుడు అరబిందో కంపెనీకి ఇప్పించారు అన్న అలిగేషను కేసు నడుస్తోంది. ఇక దీనితో పాటు చెప్పుకుంటూ పోతే వైజాగ్లో ఉన్న అనేక భూ కుంభకోణాలు, ఇక రీసెంట్గా ఎండోమెంట్ కమిషనర్తో అసిస్టెంట్ కమిషనర్తో ఒక మహిళతో ఎఫ్ఐఆర్, బిడ్డనగా అన్నాడన్న ఆరోపణలు, ఇవన్నీ క్యారెక్టర్ అసాసినేషన్ కూడా జరుగుతుంది ఆయన మీద. ఈ దాడంతా టీడీపీ చేస్తోందా, లేకపోతే వైసీపీలో ఉన్న మీరు చెప్పిన శశికళ వర్గం చేయిస్తోందా? అంటే మేజర్గా శశికళ వర్గం చేస్తుందండి. దాన్ని టీడీపీ ప్రతిపక్షంగా వాడుకుంటుంది. ఆ విషయాలన్నీ బ్లోప్ చేస్తారు, వాళ్ళకున్న ప్రచారాలు వాడుకుంటారు. అయితే ఏంటంటే ఒక గమనించాలి మీరు అశోక్ గారు, రాజకీయాల్లో మీరు కూడా చాలా కాలం నుంచి మీరు రిపోర్టర్గా ఉన్నారు. నేను కూడా చాలా కాలం నుంచి 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను చాలా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను రాజకీయాల్లో ఏదో ఫేవర్ చేస్తే వాళ్ళు లంచం ఇచ్చాడు, వీళ్ళు లంచం ఇచ్చాడు, ఆఫీసులు తీసుకున్నారు, రాజకీయ నాయకులు తీసుకుంటారని ఆరోపణలు విన్నాం. కానీ నీ కార్పొరేట్ రాబరీ అంటే ఒక కంపెనీని, ఆ కంపెనీ మీరు అంటే ఒక కాకినాడ పోర్టుని ఈ వాటాలు మాకు పంచండి, మాకు రాయండి అని చెప్పి బెదిరించి గన్ పెట్టి బెదిరించి రాయించుకోవటం అనేది ఢిల్లీ పెద్దలకి చాలా కోపం వస్తూ ఉందండి. రాజకీయాల అవినీతి ఉంటుంది, పార్టీ కోసం ఏదో తీసుకుంటుంటారు, అన్నీ చేస్తూ ఉంటారని ఒక లూజ్గా అన్ని రాజకీయ పార్టీలు పెద్ద పట్టించుకోరు. కానీ కార్పొరేట్ రాబరీని మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వంలోని ఒక పెద్ద మనిషి. దానివల్ల అది చాలా సీరియస్ మ్యాటర్. దాంట్లో చాలా కాన్సిక్వెన్సెస్ వస్తాయి నీకు. అందువల్ల మీకు సజ్జల సాయిరెడ్డి గారు ఆ విషయంలో మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాడు అనేది కూడా వస్తూ ఉంది. మరి ఎంతవరకు వాస్తవం ఇంకా ఫైనాలిటీ రావాలి. కేవీ రావు, సాయిరెడ్డి గారు రాజీ పడ్డారు అనే వార్తలు ఈనాడులో ఆంధ్రజ్యోతిలో చదివాను నేను. ఇంకా అది క్లారిటీ రాలేదు. నా దృష్టికోణంలో అయితే కార్పొరేట్ రాబరీ అనేది ఇండియాలో ఏ రాష్ట్రం జరగలేదండి. ఏ రాష్ట్రం, తమిళనాడు కానీ, నీకు లల్లు ప్రసాద్ యాదవ్ గవర్నమెంట్ కానీ ఎక్కడా కూడా కార్పొరేట్ రాబరీ జరగలేదు. ఏదైనా ఉంటే ఏదైనా ఫేవర్ చేస్తే ఆ గవర్నమెంట్కి ఏదో హెల్ప్ చేసేవాళ్ళు, ఆ గవర్నమెంట్ ఏదో ఎన్నికలకి వాళ్ళ పార్టీ నడపడానికి ఉంచుకునేవాళ్ళు, లేకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా సంపాదించుకునేవాళ్ళు. రాబరీ ఇక్కడ వ్యాపారం పెట్టాలంటే మాకు వాటా ఇవ్వాలి. ఇక్కడ అదానీ కంపెనీ ఉందండి, గంగవరం పోర్ట్ ఉందండి. గంగవరం పోర్టులో అదానీ గ్రూప్తో పాటు జగన్కి వాటాలు ఉన్నాయండి. ఏంటంటే వాటాలు పెట్టుకుంటారండి ప్రభుత్వంలో వాళ్ళు. ప్రతి కంపెనీ, ఇక్కడ అదానీ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉందంటే దానిలో జగన్ రెడ్డికి వాటాలు ఉన్నట్టే. మరి అట్లనే ఆ విధంగా కార్పొరేట్ రాబరీ అనేది కొత్త విధానం అండి, ఏ ప్రభుత్వం లేదు. అది అందరు నివ్వెరపోతూ ఉన్నారు. ఈవెన్ అమిత్ షా గారు కూడా నివ్వెరపోతున్నారు. ఇట్లా జరుగుతుందా రాజకీయాల్లో, ప్రభుత్వం ఇలా చేస్తారని ఆయన ఆశ్చర్యం మైండ్ పోయింది ఆయనకి. అంటే మీరు ఇందాక నుంచి ఒక మాట చెప్తున్నారండి, విజయసాయిరెడ్డిని హ్యూమిలియేట్ చేసి బయటికి పంపించారు సజ్జల రామకృష్ణారెడ్డి వర్గం అని. అంటే ఒక మాట, ఇప్పుడు కాకినాడ పోర్టు వ్యవహారం వచ్చింది, ఎక్కడా కూడా విజయసాయిరెడ్డికి సపోర్ట్ చేస్తూ వైసీపీ నేతలు మాట్లాడాల. అలాగే ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్తో ఆయనకి ఎఫ్ఐఆర్ అని, బిడ్డను కన్నాడని క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన సందర్భంలో కూడా వైసీపీ నుంచి ఏ ఒక్కరు కూడా దాన్ని ఖండిస్తూ ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు లేవు. ఇక దానికి తోడు సింహాచలం భూములో, లేకపోతే దస్పల్లా భూములో, ఇట్లాంటి రకరకాల కుంభకోణాలు, భీమిలి భూములు కుంభకోణం, ఇవన్నీ వచ్చినా కూడా వైసీపీ ఎక్కడా కూడా ఆయన సపోర్ట్ చేయలేదు, ఎవరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. అంటే ఇదంతా ప్రభుత్వం మారక ముందు నుంచి విజయసాయిరెడ్డిని బయటికి పంపే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అనుకోవాలా? చాలా కాలం జరుగుతుంది. దాదాపు ఆ ప్లీనరీ జరిగింది చూసారా, నాగార్జున ఏదో 2024 అంటే 22లోనో 23లోనో జరిగిందండి. ఓకే. ఆ విజయమ్మ గారిని అధ్యక్షుడి నుంచి తీసేసి జగన్ రెడ్డి జాతీయ అధ్యక్షుడు, ప్రపంచ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఏదో. ఓకే. అది ఎన్నికల కమిషన్ ఒప్పుకోకపోతే వదిలేశారు. శాశ్వత వైసీపీ అధ్యక్షుడిని ఒక తీర్మానం చేశారు. అవునండి. ఆ రోజు నుంచి స్టార్ట్ అయినండి వాళ్ళ గొడవలు. ఆ రోజు నుంచి నాకు తెలిసింది, ఆ రోజు అంటే అంత ముందు నుంచోనే అన్నది. నేను ఆ రోజు వాళ్ళ గొడవలు చూశాను. నేను అంటే ఆ రోజైనా బహిరంగంగా తిట్టుకున్నారన్నారు మీరు ఇందాక. బహిరంగంగా తిట్టుకున్నారు. ఆ రోజు
ఆ రోజు జగన్ రెడ్డి గారిని ప్రపంచ అధ్యక్షుడో లేదా జాతీయ శాశ్వత అధ్యక్షుడు ఏదో చేశారు. చేస్తే అది ఎన్నికల కమిషన్ ఇదేందా, ఎన్నికలు ఇదేందా, రాజకీయాలు ఇట్లా నడుపుతారా మీరు, పార్టీలకు ఇలాంటివి ఉండదు అని చెప్పి వెనక్కి పంపించేశారు. అప్పటి నుంచి గొడవలు ఉన్నాయి నా నోటీసులో. అంతకుముందు ఏమైనా ఉన్నాయో తెలియదు, నా నోటీసులు ఉన్నాయి. సాయిరెడ్డి ఒంటరండి పార్టీలో. సో ఫైనల్గా ఒక మాట మాణిక్యవర ప్రసాద్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆయనతో కూడా పెద్దగా సత్సంబంధాలు ఇప్పుడు ఉన్నట్టు లేవు. ఇక ఆయన చెల్లి సంగతి మీకు తెలుసు, అన్నతో ఫైట్ చేస్తోంది, వేరే పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆవిడ మామూలు పోరాటం చేయట్లా. ఇక వీళ్ళిద్దరూ కుటుంబ సభ్యులు అనుకుందాం. ఇక మీరు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ లాంటి విజయసాయి రెడ్డిని కూడా బయటికి పంపించేశారు, ఆయన వచ్చేశారు ఇప్పుడు. సో ఈ పరిస్థితుల్లో మరి జగన్ గారి పరిస్థితి ఏంటి, జగన్ గారి పార్టీ భవిష్యత్తు ఏంటి అని ఇందాక మీరు అన్నారు ఆల్రెడీ, ఓకే ఆ పార్టీని ఆల్మోస్ట్ క్లోజ్ చేసేస్తారు అని. సో ఇంతమందిని కోల్పోయి ఆయన ఎట్లా రాజకీయాలు చేయగలుగుతారు అని. ఆయనకి ఏంటంటే ఈ ఆస్తులు ఇవన్నీ కాపాడుకోవాలంటే కొంత పార్టీ పొలిటికల్గా ఉండాలండి, లేకపోతే ఇంకా కేసులు తొందర మీదకి వచ్చేస్తాయి. పొలిటికల్గా కొంత ఉంటేనే వాటి విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది, లేకపోతే వెసులుబాటు ఉండదు. అందువల్ల రాజకీయ వ్యవస్థ, సాక్షి పేపరు, న్యూసు, ఈ ఫంక్షనింగ్ ఇది ఉంటుంది. అమాయకులు ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు అడేగాడు బుడేగాళ్ళు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉంటారు, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు ఉంటారు, ఎవడో ఒకడు ఉంటాడు, రాజకీయ నిరాశ్రయులు చాలామంది ఉంటారు, పనిచేస్తారు. కానీ భవిష్యత్తు లేదన్న సంగతి జగన్ రెడ్డి గారికి తెలుసు, ఈ సజ్జల బ్యాచ్కి శశికళకి తెలుసు అండి. జగన్ రెడ్డి గారు ఈ శశికళ కబంధ హస్తాల్లో ఉన్నాడండి. వాళ్ళ టీం ఏం చేస్తో చూడాలి. ఆ రోజు జయలలితకి మరి ఏం చేయగలిగిందామా, పెద్ద పవర్ఫుల్ ఆమె, టైగర్ ఆమె. మరి ఆమె అంత టైగరు ఒక టైంలో శశికళ దెబ్బకి ఏమైపోయిందండి పాపం. సో అంటే ఒకవేళ 2029 ఎన్నికల నాటికి ఏమైనా విజయసాయి రెడ్డి మనసు మార్చుకుని మళ్ళీ జగన్ పంచం చేరే అవకాశం కానీ, ఆ పార్టీలో చేరే అవకాశం కానీ ఉండబోదంటారా? ఇంకా అది ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్. ఆయన తేలితే బీజేపీలో తేలాలి, ఇంకా లేకపోతే రాజకీయాలు మానుకున్నట్టు. నేను చెప్పింది ఒక్కటి కూడా అబద్ధం లేదు. కొంచెం భాష, నాకున్న భాషా ప్రయోగం వల్ల చెప్పా, కానీ నేను చెప్పిందంటే ఒక్కటి అబద్ధం లేదండి. 100% నేను ఎప్పుడూ రాజకీయాల్లో అబద్ధం ఆడలేదు, అవినీతి చేయలేదండి. లేకపోతే నా భాషా ప్రయోగం చమత్కారం కొంత ఉంటే ఉండవచ్చు, కానీ 100% నేను చెప్పింది కరెక్ట్ అండి. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది మాణిక్యవర ప్రసాద్ గారు చెప్తున్నారు. చాలా వాల్యుబుల్ కామెంట్స్ వచ్చాయి మనకి ఇందులో. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఉంది ఆయనకి, అట్లాగే జగన్ గారితోనూ అనుబంధం ఉంది. ఆ పార్టీలో కొంతకాలం కొనసాగి విభేదించి బయటకు వచ్చారు. సో వీళ్ళ వల్ల ఎవరైతే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎవరి కారణం చేత అయితే బయటకు వచ్చారని చెప్తున్నారో అదే వ్యక్తుల వల్ల డొక్కా మాణిక్యవర ప్రసాద్ బయటకు వచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ. కమ్మవాళ్ళ మీటింగ్కి వెళ్ళినందుకు ఆయనకి టికెట్ ఇవ్వకపోవడం అనేది అత్యంత దారుణమైన విషయం. అదేవిధంగా ఆయన తొందరగానే బయటకు వచ్చేసారు పార్టీలోంచి. విజయసాయి రెడ్డి దాదాపు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సేవలు అందించి ఇక అక్కడ హ్యూమిలియేషన్ భరించలేక బయటకు వచ్చేసారు అనేది డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు చెప్తున్నమాట. మరి చూద్దాం, మరి దీనికి సంబంధించి అనేక సంచలనాలు అయితే డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారి నోటి నుంచి మనకి వచ్చాయి. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎగ్జిట్ గురించి జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత ఏం ప్రకటన చేయబోతున్నారు? ఎందుకంటే రీసెంట్గా ఆయన ఒక ప్రెస్ మీట్లో అన్నారు, ఏ సీనియర్లు పోయారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారులే అంటూ కొంతమంది సీనియర్ నేతలు, పర్టికులర్గా బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తులు బయటికి వెళ్ళిన సందర్భంలో ఆయన అన్న కామెంట్, యా సీనియర్లు అంటూ ఆయన వాడిన పదం ఆ పార్టీలోనే చాలామంది వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడింది. అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తుల పట్ల ఇంత నీచంగా ఎట్లా మాట్లాడతారు అని. సో ఇప్పుడు సాక్షాత్తు విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా దీనిపైన స్పందిస్తారన్నది చూడాల్సి ఉంటుంది. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.